చూస్తున్నారా బెడ్ ఎలా తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా కష్టపడుతూ బెడ్లు అయితే మోసుకెళ్తున్నారండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా అట్రాక్టివ్గా, చాలా డిఫరెంట్ ఎఫెక్ట్గా అయితే ఈ వీడియో ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా బాగుండబోతుంది. ఎత్తైనటువంటి కొండల మధ్య 70 ఇళ్లతో నివాసం ఉంటున్నటువంటి ఒక గిరిజన గ్రామాన్ని, మంచి గిరిజన గ్రామాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. వారి బ్రతుకులు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వారు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వారి జీవన విధానాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. పెద్ద పెద్ద బండరాల మీద వారి నివాసాలు అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్. ప్యూర్గా ఉన్నాయండి. మొత్తం కూడా కంప్లీట్గా తీసేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి విత్తనాలు అయితే. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పని? ఉదయం స్టార్ట్ చేశారా? ఉదయం స్టార్ట్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఇంకా పని అవ్వలేదు. ఇంకా 5-6 ఇప్పుడు ప్రెజెంట్ 4 అవుతుంది. 5-6 అయిపోద్ది అనమాట ఆ పనికి. శాటలతో కొట్టడం ద్వారా ఆ బొత్తు అనేది గాలికి బయటికి ఎగిరిపోతుంది అనమాట. గింజలు అయితే ఇక్కడ నిల్చుంటాయి అనమాట. చాలా అంటే చాలా కష్టపడుతూ ఈ ట్రైబల్స్ అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. తమ్ముడు దేనికమ్మ ఇది? చాలా అంటే చాలా హిల్ టాప్ ఏరియా అనమాట. చాలా ఎత్తైన కొండల మధ్య ఉన్నటువంటి ట్రైబల్స్ ఫ్యామిలీస్ ఇవన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సీస్ రోడ్ ఆల్రెడీ వేస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా డిఫరెంట్. చూడండి ఇక్కడ స్లాబ్ హౌస్ అయితే కడుతున్నారు ఇక్కడ. చూడండి చాలా అంటే చాలా పెద్ద విలేజ్ అండి ఇది. ఎట్లా ఉందో. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ మన ఊర్లో? 70 ఉంటాయా? చాలా పెద్ద ఊరు కదా. అవునవును. ఆంధ్రేనా ఇది? మొత్తం ఆంధ్ర ఒడిశా? ఆంధ్ర కలుస్తుందా? డిస్ప్యూట్ ఏరియా. ఓకే. ఇదే మీ ఇల్లు? ఇది మీ ఇల్లా? స్లేబుల్ రాలేదు మీకు? స్లేబుల్ రాలేదు? స్లేబుల్ జీప్ అయితే కొనేసుకున్నారు ఫ్రెండ్స్ ఊర వాళ్ళందరూ. ఎందుకంటే ట్రావెల్ చేసుకోవడానికి చాలా యూజ్ అయిద్దని దీన్ని ఉపయోగిస్తున్నారు అనమాట. హౌసెస్ అయితే ఉన్నాయండి చూడండి ఎట్లా ఉందో.
చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చిన్న హౌసెస్ అయితే ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మీకు అయితే పైకి వచ్చాం. పైనుంచి అయితే విలేజ్ అయితే ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి చూడండి, చాలా పెద్ద విలేజ్ అండి. దగ్గర దగ్గర 70-80 ఇళ్ళు ఉంటాయని చెప్తా ఉన్నారనమాట మన వాళ్ళు. చూడండి కర్రలు అయితే చూడండి ఎలా స్టోరేజ్ చేసుకున్నారు. చాలా చిన్న ఇళ్ళు అండి, మట్టితో కట్టుకుని వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చూడండి చాలా అందంగా అయితే ఉన్నాయి ఈ ఇల్లులు అయితే. అప్పటికప్పుడు జీవించడానికి ఏదో ఒక ఇల్లు అయితే ఉండాలని ఉద్దేశంతో వాళ్ళు జీవనాన్ని ఇలాగా మట్టిలు కట్టుకుని వారి జీవనం కొనసాగిస్తారు. చూడండి చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి చాలా పెద్ద హౌసెస్ అయితే ఉన్నాయి. అయితే చూడండి చాలా కష్టపడుతూ కర్రలు అయితే మోసుకుంటూ వచ్చింది. చూడండి చర్చ్ అవుతుందని చూడండి. చుట్టూ కొండలండి, ఎత్తైన కొండల మధ్య అయితే విలేజ్ అవుతుంది చూడండి. చాలా బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. చూడండి ఇట్లా బిస్కెట్ తింటున్నావా? చాలా విలేజ్ అండి. చూడండి ఇల్లు పని చేస్తున్నారు. బెడ్లు తీసుకెళ్తున్నారా? బెడ్ ఎలా తీసుకెళ్ళండి. చాలా కష్టపడుతూ బెడ్లు అయితే మోసుకెళ్తారండి. అది చూడండి ఇల్లు పై విల్లుకి వెళ్ళాలంటే బండరాత్రి దాటుకుంటూ వెళ్ళాలని చూడండి. చాలా పైకి వెళ్ళాలండి, నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. పైన విల్లులు వేసి కొన్ని హౌసెస్ చూడండి. కొన్ని హౌసెస్ అయితే ఈ హౌసెస్ మనం బైక్ వెళ్ళాలి వాటి చూడాలనుకుంటే ఈ బండరాలు దాటుకుంటూ వెళ్ళాలి. చూడండి చాలా కష్టంగా ఉంది. అందరూ కూడా కొత్త గ్యాస్ లేబుల్ అయితే కడతా ఉన్నారు. చూడండి అయితే చాలా బెటర్ అయితే ఇప్పుడైతే సపోర్ట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాగా. చాలా పెద్ద విలేజ్ అండి ఇది. మనం చూస్తున్నాం ఎక్స్ట్రాడినరీగా అవుతుంది ఇక్కడ విలేజ్ అయితే. చూడండి పైన అయితే చూస్తున్నాం ఇక్కడ ఎండిపోయిన కంపలు అయితే ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ దగ్గర చూసుకున్నట్లయితే 4 వీధులు అయితే ఉన్నాయి. చాలా పెద్ద విలేజ్ అనమాట. చూడండి ఉంది.
చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అయితే ఉన్నాయి. ట్రైబల్ విలేజ్ మొత్తం చాలా అంటే చాలా పెద్ద విలేజ్ కదా, చాలా అంటే చాలా పెద్ద విలేజ్ అని చెప్పొచ్చు మనం. ఉదయాన్న పనులకు వెళ్ళి పిల్లలతో సహా వారు కష్టపడితే వారి జీవనాన్ని కొనసాగిస్తారు. ఇట్లా చూడండి. ఉదయం వెళ్ళారా పొలంకి?